దేవుణ్ణి మనం నిత్యము స్తుతించాలి. పక్షులు చూడండి, ఉదయాన్నే తన స్వరముతో దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాయో. వాటికి ఏది కొదువ ఉండదు. అవి విత్తవు, కోయవు, సమకూర్చుకోవు, అంతా సమృద్ధిగా జీవిస్తాయి. దేవుడు చెప్పుచున్నాడు, వాటికంటే మనమే శ్రేష్ఠులమని. అందుకే మనము ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఉదయాన్నే లేచి ఆయనను మహిమపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నామములో మన ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో దీవించబడతాము. స్తుతి మన స్థితిని మారుస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 107వ కీర్తన 1వ వాక్యం మనం చదివినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండునని దేవుని యొక్క వాక్యం